వినాయక చవితి వస్తే చాలు జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ పిల్లల కేరింతలు, కుర్రాళ్ల హడావిడి, మైక్ సెట్ లో రీమేక్స్ పాటలు పోరుతో నవరాత్రులు కాలనీలన్నీ మండపాల సందడితో కళకళలాడిపోతుంటాయి. మరి మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ వేడుకలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎందుకు జరుపుకునేవారు, ఈరోజు అనగనగానో తెలుసుకుందాం. గణపతి విగ్రహాన్ని చూస్తే పిల్లల్లో ఏదో తెలియని సంతోషం, ఓ స్నేహితుడిలా బొజ్జ గణపయ్యను పూజిస్తూ ఉంటారు. తమ కుటుంబానికి రక్షగా నిలవాలని పెద్దలు, విఘ్నాలన్నిటినీ తొలగించాలని యువత ఆ గణనాయకుణ్ణి కోరుతూ ఉంటారు. ఇలా అన్నీ కలగలిపి గణపతి నవరాత్రులనేది చాలా మందికి ఎమోషనల్ గా మారిపోయింది. అయితే సంబరాలకు మూలం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో ఉందని చరిత్ర చెబుతోంది. ఆయన కాలంలో బహిరంగంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించేవారట. కానీ ఆ తర్వాత కాలంలో క్రమంగా ఆ సందడి తగ్గిపోయింది. ఈ పండుగ ఇళ్లకే పరిమితమైంది. అయితే ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ పండగ సంబరాల వైభవం మాత్రం 1893లో మొదలైంది. ఆల్ థ్యాంక్స్ టు బాలగంగాధర్ తిలక్. సిపాయి తర్వాత దేశంలో బ్రిటిషర్లపై వ్యతిరేకత, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి క్రమంగా విస్తరించడం మొదలైంది. దీనిని భంగం చేసేందుకు బ్రిటిషర్లు చేయని ప్రయత్నాలంటూ లేవు. అందులో ఒకటి హిందూ పండగలపై ఆంక్షలు విధించడం. ఈ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన బాలగంగాధర్ తిలక్ బ్రిటిషర్లకు తగిన బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో 1893లో వినాయక చవితిని ప్రజలు బహిరంగంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నిజానికి ఈ కాన్సెప్ట్ ఆ ముందు ఏడాదే బౌసాహెబ్ లక్ష్మణ్ జావ్లే అనే స్వాతంత్ర సమరయోధుడు పాటించారు. ప్రైవేట్గా తాను నిర్వహించే వినాయక ఉత్సవాలకు వీధిలోని ప్రజలను ఆహ్వానించి తిరుగుబాటుకు తగిన వ్యూహాలు రచించేవారట. దీనినే తిలక్ మరో స్థాయికి తీసుకువెళ్లారు. ప్రజల్లో ఐక్యత తీసుకొచ్చేందుకు, కుల వివక్షతను పాలద్రోలేందుకు, అందరిలో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నింపేందుకు తిలక్ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్లాన్ చేశారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన తిలక్ వీలైనంత గ్రాండ్ గా ప్రజల మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రులను జరుపుకోవాలని ప్రోత్సహించారు. ఆయనే స్వయంగా వేడుకలను కూడా నిర్వహించారు. ఆటపాటలు, భజనలు నిర్వహించడమే కాక ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపేలా ప్రసంగాలు నిర్వహించేవారు. అలా మహారాష్ట్రలోని పూణేలో మొదలైన ఈ గణపతి నవరాత్రి వేడుకలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి. స్వతంత్ర భారతంలోనూ ఈ పండుగ సంబరాల జోరు ఆగలేదు. ఏటా ఈ గణేష్ వేడుకలకు క్రేజ్ పెరగడమే కానీ అస్సలు తగ్గట్లేదు. ప్రజలందరూ తమ ఐక్యతను చాటుకుంటూ అంగరంగ వైభవంగా ఏటా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.